Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉసిరికాయతో కందిపప్పు టమాటోస్ కలిపి మంచి హెల్దీ ఫుల్ ఆఫ్ వైటమిన్ సి ఉండే చారు చేస్తున్నాను అనమాట. రసం. సో దానికి మనం ఒక ఫస్ట్ పొడి కొట్టుకోవాలి. మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఒక ఎండుమిరపకాయ అండ్ కొంచెం మెంతులు, చాలా తక్కువ వేసుకోవాలి, చేదు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనం పొడి చేసుకోవాలి మిక్సీలో వేసుకుని. ఇప్పుడు ఉసిరికాయ రసంకి కావాల్సిన పదార్థాలు, ఉసిరికాయలు తగినన్ని, చూసారా కందిపప్పు ఇలా ఉడికించి పెట్టుకోవాలి, లిటిల్ టమాటోస్ అండ్ పోపు ఘీతో వేసుకోవాలండి. ఘీతో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. పోపు కావాల్సిన పదార్థాలు: ఆవాలు, ఒక ఆనియన్ బాగా వేపితే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ కొంచెం గ్రీన్ చిల్లీస్ అండ్ పసుపు. మీరు సేమ్ ఈ టైప్లోనే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. టుడేస్ వాల్యుబుల్ వర్డ్ ఈజ్ టేక్ హెల్దీ, బీ హెల్దీ. అండ్ ఈ పొల్యూషన్ వల్ల అందరికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో వీలైనంత వరకు మనం చక్కగా హెల్దీగా తినడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ప్రతి పదార్థం కూడా కలుషితం అయిపోయింది. సో ఉన్నంతలో మనకు తెలిసినంత నాలెడ్జ్లో కొంచెం హెల్దీగానే మీల్ అరేంజ్ చేసుకోవాలి. టిఫిన్గా, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ హెల్దీగా ట్రై చేయండి. అందరూ హెల్దీగా ఉండండి. ఓకే నా వ్యూయర్స్, బాయ్. ఇప్పుడు ఉసిరికాయ రసం చేసే విధానం అండి. ముందు కొన్ని ఉసిరికాయలు వేసుకోవాలి, నెక్స్ట్ కొంచెం టమాటోస్ వేసుకోవాలి, తర్వాత వాటర్ వేసుకోవాలి, స్టవ్ వెలిగించుకుంటున్నాను. అండ్ మనం ఉడికించి ఉంచుకున్న కందిపప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం గ్రీన్ చిల్లీస్, కొంచెం పసుపు, బాగా మరిగిన తర్వాత మీకు మళ్ళీ ఆ కన్సిస్టెన్సీ పోపు వేయడం చూపిస్తాను. చూసారా, ఉసిరికాయ రసం బాగా మరుగుతుంది. సో కొంచెం పులుపు సరిపోలేదు, సో నేను కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, మిరియాలు చారుపొడి లాగా ఉంది కదా, అది ఈ మూమెంట్లో మనం కలుపుకోవాలి. ఉసిరికాయ రసం చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు మనం రసం చేసుకోవడం అలవాటు, ఇప్పుడు ఉసిరికాయలు ఎప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి మనం ఉసిరికాయ రసం ఎక్కువగా తీసుకుంటే చింతపండుని అవాయిడ్ చేయొచ్చు. దీంట్లో కొంచెం ఎక్కువ ఉసిరికాయలు వేసుకుంటే చింతపండు అవసరం లేదు, కానీ నేను కొంచెం సరిపోలేనట్టుగా అనిపించింది టేస్ట్ చూశాక, సో కొంచెం చింతపండు కలిపాను అంతే. ఏదైనా కొంచెం పులుపు కారం తగిలితే బాగుంటుంది కదా. ఇప్పుడు మనం ఉసిరికాయ రసంకి కొంచెం పోపు వేసుకుందాం. దీనికి ఘీ పోపే బాగుంటుందండి, ఆయిల్ బాగోదు. చూసారా, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కావాలంటే కొంచెం ఇంగు వేసుకోవచ్చు, ఇంగు కూడా బాగుంటుంది.
చూసారా ఉసిరికాయ రసం ఎలా మరుగుతుందో. ఇది రైస్లో కొంచెం కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పోపు బాగా వేగాక మనం ఆ రసంలో కలిపేసుకోవడమే. నెయ్యిలో ఆనియన్ వేయడం వల్ల ఒక పోపుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి.